ఐ హ్యావ్ ఫ్యూ పిక్చర్స్ అండి. నేను మీ ప్రొఫైల్లోంచి తీసిన పిక్చర్సే. నేను ఏమి ఏమంటారు ఫేక్ చేయట్లేదు అనమాట. బట్ నేను కొన్ని చూపిస్తాను. ఆ పిక్చర్ వెనకాల కథ ఏంటి, ఆ పిక్చర్తో మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇవన్నీ మాకు కావాలి. ఓకేనా? ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? ట్రై అంటే అప్పుడు మా వైఫ్ గురించి చెప్పి నన్ను సిగ్గుపడేలా చేశారు మీరు. నేనా? అడిగి కొంచెం నేనేం సిగ్గుపడేలా చేయలేదు. సో లెట్ us టాక్ అబౌట్ దీని గురించి మాట్లాడదాం. మీ ఫస్ట్ సినిమానా ఇది? అంటే మీరు నా ఫస్ట్ సినిమా చేశాను అన్ని చెప్పి మళ్ళీ ఫస్ట్ సినిమా అడుగుతారండి. సగమే రీసెర్చ్ మీరు చెప్తే దాని ప్రకారం కాదు, నా గురించి మాట్లాడతారు అన్నారు. ఫస్ట్ సినిమా కాదు అడిగితే ఫస్ట్ సినిమా కదా. ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంటదండి. ఆ సాంగ్ ని అసలు ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్స్ లో ఘోరంగా వాడిన సాంగ్ పరవశమే సాంగ్ అన్నమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. సో ఆ సాంగ్ అలాగే షూట్ చేయాలని నేను ఎందుకు అనిపించిందండి మీకు? ఆ సాంగ్ నిజంగా మీరు చాలా మందికి ఫేవరెట్. ఇప్పటికి కూడా చాలా మంది నాకు కూడా ఇప్పటికి ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో ఆ పాట ఖచ్చితంగా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నమాట. సో మీకేమనిపించింది అసలు? మీ అంటే చాలా చూసుంటారు మీరు యూట్యూబ్స్ వాటిల్లో, ఆ పాటని ఇలా వాడుతున్నారు అంటే చాలా మందికి ఆ సాంగ్ చాలా బాగా గుర్తుంది. నేను డైరెక్టర్ అని తెలియదు అంతే. ఇదైతే నిజమే. అండ్ ఇంకొకటి, ఎందుకు రెండు రాజ్ తరుణ్ గారితో మీరు బ్యాక్ టు బ్యాక్? రాజ్ తరుణ్ మీ డార్లింగ్ అని తెలుసు, ఎందుకు బ్యాక్ టు బ్యాక్ అంటే లైక్ ఇలా రాజ్ తరుణ్ గారితో ఎక్కువ చేశారు? వై? అదేం లేదు, కథ సెట్ అయింది. తర్వాత అన్నపూర్ణ బ్యానర్ కొన్ని కారణాలు తర్వాత ఇంకా అంటే నాకు కొంచెం కష్టం ఉందంటే ముందు నిలబడేవాడు కూడా మావాడే. సో చెప్పారు ముందు నిలబడేవాడు మీ వాడికి కూడా కొన్ని కష్టాలు వచ్చినాయి రీసెంట్ గా. మాట్లాడదాం దాని గురించి జస్ట్ 2 ముక్కలు. ఆ కష్టాల గురించా మాట్లాడదాం? అంటే తన కష్టకాలంలో మీరంతా లీడ్ తీసుకున్నారు. 100% ఉంటాం కదండి, పక్కనే ఉంటాం కదా. అదే. సో అంటే నేను ఎక్కువగా ట్యాంపర్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే యు ఆర్ ఫీలింగ్ లిటిల్ అన్కంఫర్టబుల్ కాబట్టి. సో అంటే ఎంత క్లోజ్ అంటే ఏం చెప్తారు రాజ్ తరుణ్ గారు మీకు? లైక్ డార్లింగ్ అనేసి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మ్యాక్స్ ఇంకా అన్ని షేర్ చేసుకుంటాం బాగా బాగా బెస్ట్. దవిడి బాలయ్య. ఈ ఫోటో ఎప్పుడుది? ఈ ఫోటో వెనకాల కథ ఏంటి? వీరసింహారెడ్డి షూటింగ్ అప్పుడు నేను రైటింగ్ చేస్తున్నాను గోపి గారితో. సో అప్పుడు ఆయన తీసుకెళ్లారు మా సెట్కి వెళ్ళారు అనమాట. వెళ్ళి బాలయ్య గారికి పరిచయం చేసి ఫోటో స్టార్టింగ్ అంటే అప్పటికే 2-3 సార్లు కలిసాం. అది థర్డ్ టైం అనమాట. మిమ్మల్ని ఏమని పిలిచారు? రైటర్ అంటే గవిరెడ్డి అని పరిచయం చేశాడు. ఆ రైటర్ రండి. ఆయన ఎప్పుడు కొంచెం పలకరింపులో కూడా రైటర్స్ అంటే చాలా రెస్పెక్ట్ చేస్తారు. చాలా చాలా మాట్లాడతారు. మేము డైరెక్టర్స్ వరకు చాలా రెస్పెక్ట్ చేస్తారని నాకు తెలుసు. అదే డైరెక్టర్స్ వాళ్ళతో ఒక ట్రావెలింగ్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడు అనే యాక్టర్స్ అలా ఉంటారు. బట్ రైటర్స్ అనేసరికి కొంచెం నాకు తెలిసి బాలయ్య గారు ఇంకా ఎక్కువ బాగా మాడతారు. వాళ్ళతో కేర్ అలా అనిపించింది నాకు అనమాట. చాలా బాగా మాడతారు. ఈ పిక్చర్ మీకు నచ్చొద్దని నేను కోరుకుంటున్నాను. దొరా ప్లస్ కుమారి ఇది ఇంకా అసలు బెస్ట్ మూమెంట్. భయపడిపోయాను నేను ఆవిడ చూసి. యాక్టింగ్ చేయడానికి భయపడ్డా. అవునా? చాలా భయపడ్డా. ఫస్ట్ సీనే ఆవిడతో పెట్టారు యాక్టింగ్ చేయడానికి. ఆవిడ అలా ఫిల్మ్లోకి అలా ఎంటర్ అయ్యి జస్ట్ అలా చూసి ఇలా చూడాలి. ఆవిడ అలా చూడగానే నేను అలా చూసి నా వల్ల కావట్లేదు, కళ్ళలో కలిపెట్టి చూడాలి. వద్దురా బాబు వద్దు, మనకి యాక్టింగ్ వద్దు అని వెళ్ళిపోయిన తర్వాత అవసరాలు గారు వచ్చి కొంచెం పర్లేదు చేస్తామని చెప్పాక నిత్య గారు కూడా కొంచెం అలా కాదు గవి పర్లేదు చెయ్యి నేను అని చెప్పారు. గవి సో ఇది నాకు నచ్చిన ఫోటో యాక్చువల్లీ మీ గ్యాలరీలో. మీకు కూడా నచ్చిన ఫోటోయే. ఆస్కార్ విన్నర్స్. ఆస్కార్ల దగ్గర నుంచి మీరు నేర్చుకున్న సంస్కారం ఏంటి? సంస్కారం 2 చేతులు పైకి వెళ్ళిపోయి చూసారుగా. అంటే మీరు పర్సనల్ అంటే పరిచయం తక్కువే గారితో. ఇప్పటికి 3 times 4 times కలిసా. బట్ ఆయన చూసాక ఏమనిపించిందంటే కీరవాణి గారు అసలు ఎంత న్యాచురల్గా ఉన్నారంటే ఆయన. అంటే అసలు అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండి అలా ఉండి అసలు ఏమీ లేదనమాట. చాలా క్యాజువల్ కూర్చున్నారు. పరిచయం చేయగానే మాట్లాడారు. చాలా క్యాజువల్ కూర్చోమన్నారు. సో మీ డార్లింగ్ ఇది ఎప్పుడు ఫోటో? ఇది నాకు తెలుసు 1.5 year అయి ఉంటుంది అంతే. డార్లింగ్ అంతే. మీరు రాజ్ తరుణ్ గారి గురించి మా ఎవరికి తెలియని ఒక విషయం చెప్పండి. రాజ్ తరుణ్ గురించి అంటే మీకు తెలిసింది బయటగా. బాగా తింటాడు కానీ లావు అవ్వడు.
మీరు మీరు కూడా సన్నగానే ఉన్నారు కదా. మా అందరికన్నా ఎక్కువ తింటాడు కానీ లావు అవ్వడు, అదే షాక్ మేము. ఎక్కువ ఎవరు పంచ్ డైలాగులు వేస్తారు, ఎందుకంటే హీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ విషయాల్లో నేనే కొంచెం ఎక్కువ. మీరే కొంచెం ఎక్కువ తెలిసిపోతుంది, అందుకే మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. సో ఈ ఫోటో అసలు నేనైతే అవాక్ అయ్యాను. ఏంటి ఒక మంచి ప్రీ వెడ్డింగ్ స్టిల్ దొరికింది మాకు. ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఉందా? మరి స్టిల్ అలాగే ఉంది. విశ్వంబర్ షూట్ లో అవుట్డోర్ లో షూటింగ్ చేస్తున్నాం. ఏమన్నారు కరెక్ట్ గా అప్పుడు? ఏమన్నారు కరెక్ట్ గా అప్పుడు? వెనకాల నుంచి వచ్చి పట్టుకుని ఒరే చూస్తే మీరన్నట్టే, చూస్తే జనాలు ఏమనుకుంటారు, వదిలేరా బాబా అంటాడు. తేడా అనుకుంటారు, వదిలేరా బాబా అనుకుంటారు. అండ్ కింగ్ నాగార్జున గారు, నాగార్జున గారితో ఏమైందంటే నేను అన్నపూర్ణలో డైరెక్ట్ చేసినప్పుడు కథ చెప్పాను ఆయనకి. ఇంకో కథ కూడా చెప్పాను, నచ్చింది అనమాట. సో అది కొన్ని కారణాలు మెటీరియలైజ్ అవ్వలేదు, బట్ అప్పటి నుంచి ఎప్పుడు పలకరిస్తారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా నా సామి రంగాలో విజయ్ బిన్ని నాకు కూడా తను కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్, మామ, డార్లింగ్ మామ, రెండు కలిసి ఉంటాయి. అదే కాదు, ఈయన ఫ్రెండ్స్ అని ఎలా తెలుసుకోవాలంటే ఈయన నోట్లో నుంచి డార్లింగ్ డార్లింగ్ మామ అంటే మాత్రం ఈయన చాలా క్లోజ్ అన్నమాట. సో నా సినిమా సాంగ్స్ తను చేశాడు అప్పుడు, అలా అయింది. దాని తర్వాత సినిమా నా సాంగ్ డైరెక్ట్ చేశాడు. అప్పుడు వచ్చింది ఒక మామ క్యారెక్టర్ ఉందా, ఈస్ట్ గోదావరి నువ్వు బాగా మాడతావు కదా, కుమార్ సినిమా చేయను. సరే చేద్దాంలో 2 సీన్లు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందులో కూడా. అప్పుడు నాగార్జున గారు పిలిచి అన్ని మాట్లాడారు అనమాట. ఓకే, సో దీని గురించి చెప్పండి. ఏమన్నా బయటకు రావాల్సినవి ఉన్నాయా? ఏం లేదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నా, డైరెక్ట్ చేస్తున్నా. అది నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు అనౌన్స్ చేస్తాను. అంటే ఏం ఫైనలైజ్ అయ్యింది ఇప్పుడు? ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయింది డైరెక్ట్ చేయడానికి. కాస్టింగ్ ఇంకా జరుగుతుంది, అది ఇంకా స్క్రిప్ట్ అంతా లాక్ అయిపోయింది. ఎలా ఉండబోతుంది? చాలా పెద్ద స్కేల్లో జోనర్ యాక్షన్. మంచి టైమింగ్ రైమింగ్ నుంచి తీయరా కత్తి వెయ్యరా తలని అని అంటారా? అవి మాత్రం ఉండవు, బట్ బాగుంది, పెద్ద యాక్షన్ సినిమానే. అదే తెలుస్తుంది నాకు, కొంచెం ఎటకారం ఎక్కువ అన్నారు కదా. సో మీరు హగ్గింగ్ స్టైల్స్ లో పిహెచ్డి చేసినట్టుందండి ఈ ఫోటో చూస్తే. ఇందాకేమో వెనక నుంచి హగ్ చేసుకున్నారు, ఇప్పుడేమో సైడ్. ఇప్పుడు ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు తెలుసా, దాన్ని వేరేలా పోటేటో ఉంది. నేను స్ట్రైట్ గానే అన్నాను, అంటే డైరెక్టర్ కదా, ఏం చేయాలన్నా డైరెక్షన్. అంటే నాకు కొంచెం నాకు నిజంగానే బాగా క్లోజ్ అయ్యాక నాకు ఆ ఫీలింగ్ ఉంటుందండి. నేను చాలా హానెస్టీగా అనిపిస్తుంది నాకు. సో అలా అనుతో రీసెంట్ టైంలో బాగానే కొంచెం ర్యాప్ పెరిగి బాగా అనిపించింది అనమాట. సో అక్కడ నుంచి అనుతో కొంచెం ట్రావెలింగ్, ఏదన్నా అవసరం నాకు ఫోన్ చేసినా హెల్ప్ చేస్తారు. ఈ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటి? నాకు నచ్చిందండి ఈ సినిమాలో కృష్ణగడ పేరుగా చాలా ఇష్టం అండి. నాకు అసలు ఇప్పటికే అలా అనగా నాని గారిది ఈ విగ్దా ఆ విగ్దా అన్న డైలాగు టక్కమని గుర్తుంటుంది. ఆ తర్వాత మా ఇల్లు పోయింది కనిపి అట్లా. యాక్చువల్ అందరి లక్సెస్ కూడా ఇష్టం, బట్ కృష్ణగడ గారు ఏంటంటే నాకు చిన్న కమర్షియల్ థింగ్స్ ఇష్టం అనమాట. ఓకే, అది చాలా ఇష్టం. మీరు మొత్తం అన్నీ తీసారా? దిస్ ఇస్ స్టార్ చెప్పానా? హగ్గింగ్ లో పిహెచ్డి చేశారా నేను? అయ్యా అభిమానం ఒకేసారి కట్టెలు తెచ్చుకుంటే ఇలా ఉంటది అంతే. చూడండి ఎలా మొహం ఎలా వెలిగిపోతుంది ఆ ఫోటోలో. భాషను చూడగానే ఫేస్ అలా వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం కలిసినప్పుడు చిరంజీవి గారిని మీరు ఇప్పటికి చాలా సార్లు కలిసారు, వి ఆల్ నో, విశ్వాంబరాకి రాస్తున్నారు. సో ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు అసలు? ఆయన ఏం చెప్పారు అంటే ఇంకా ఆయన చూడగానే నేను ఫుల్ ఇంకా ఎక్స్ప్రెషన్ ఏం లేదు, ఆయనతో పాటు అలా చూస్తూ ఉండిపోయాను. ఆయన సార్ కార్ దిగిన కానీ ఆయన లాస్ట్ వరకు అలా చూస్తూ ఉన్నాను. లాస్ట్లో మాత్రం ఇంకెళ్ళి మీద పడిపోయాను అంతే. పడిపోయి కాలు మీద పడిపోయి ఫోటో తీసుకున్నాను అంతే. తర్వాత ఆ ఫోటో సరిగ్గా రాలేదులేండి, అదో స్టోరీ. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ తీసుకెళ్ళి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేయచ్చు అనమాట. ఇంత పాట ఉంటుంది కదా అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయచ్చు అనమాట ఈ పిక్చర్కి. సో ఇది కూడా చాలా మోస్ట్, ఇక్కడ ఏం లేదులేండి పిహెచ్డి. చెప్పండి దీని వెనకాల కథ ఏంటి? వెనకాల కథ ఇప్పుడు హోంబాలి సినిమాకి సంబంధించి ఆయన భుజమే చేసారుగా, అంతా ఆయన అండర్లోనే జరుగుతుంది ప్రాజెక్ట్. ఈయన దగ్గర మీకు నచ్చే విషయం ఏంటి? మీరేం నేర్చుకున్నారు? ఎందుకంటే చాలా దగ్గరగా కలుస్తున్న వ్యక్తుల్లో ఈయన కూడా ఒక ఆయన. ఈయనలో అంటే కథ డైమెన్షన్ ఆలోచించే విధానం ఒకటి ఉంటుందండి. ఓకే, అది నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేను. యాక్చువల్లీ ఆయన వల్ల అది నాకు ఆలోచన చాలా మారింది. సూపర్ సూపర్ సూపర్.
ఇదినండి నాకు అసలు దీని గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఏంటి ఉన్నాను అలాంటి ఏం దాచారు ఏంటి అంత పెద్ద ఫోటో? అంటే ఇది మీరు పోస్ట్ చేసిన పిక్సే. అయితే ఓకేలేండి. భయం వేసింది. ఏమంటున్నారు ఇక్కడ? ఆయన కుమార్ శ్రీమతి చూసిన తర్వాత ఆయన చూసారంట, చూసి ఎవరైనా యాక్టింగ్ మొదలు పెట్టారో చాలా చాలా బాగా చేసామని అప్రిషియేట్ చేశారు. సో ఇంత ముందు పరిచయం ఉందన్నమాట బాగా. సో అది నాకు చాలా నచ్చిందండి. ఆయన చూసుంటారో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తేజ అన్న మాత్రం చాలా మంచి అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు వెళ్ళా కూడా సేమ్ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు కలిసినా సరే మనం కొంచెం భయపడతాం కదా, వెళ్ళాలా పిలవాలి, దూరం నుంచి కూడా పిలిచేస్తారు, రే రా అని పిలిచేస్తారు అన్నమాట. సో యా అదే అంటారు, అదే అంటారు బాగుందిరా అని. అండ్ ఈ ఫోటో అదే ఇంకా కుమార్ శ్రీమతి. అవును, అవసరాలు శ్రీనివాస్ గారు అంటే లైక్ ఇప్పుడు నాకు యాక్టింగ్ నేను చేస్తానంటే కారణం ఆయన. చాలా పిక్స్ ఉన్నాయి యాక్చువల్లీ, ఇంకో పిక్ కూడా ఉంది మన అవసరాలు గారితో. సో నేను మొన్న రీసెంట్ గానే సారంగపాణి జాతకం వచ్చినప్పుడు ఈ హ్యావ్ ఏ డిఫరెంట్ యూనిక్ డ్రెస్సింగ్ స్టైల్. అవును అవును సార్ మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది సార్ అంటే, అవునా థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా అడిగాను సేమ్ సార్ ఏంటి సార్ ప్యాంట్లు బాగున్నాయి చెప్పాలి అంటే ప్యాంట్లు చాలా. ఆయన డిఓపి మోహన్ కృష్ణ గారు అవసరాలు గారు. సో అంటే మీరు బాగా ఎంజాయ్ చేశారా ఆ సెట్ లో కుమారి అప్పుడు భయపడుతూనే చేశానండి. నేను శుభానికే బాగా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. శుభానికి కొంచెం మీరంతా అన్నట్టే. లేదు అప్పటికి వాళ్ళు నాకన్నా సీనియర్లు కదా. ఇప్పుడు హర్షిత్ చరణ్ నన్ను అంత పెద్ద యాక్టర్స్ అయి ఉండి నన్ను తొక్కేయకుండా నన్ను నా యాక్టింగ్ కోసం పక్కన నుంచి నాకు ఏదైనా సజెషన్స్ ఇచ్చి ముందుకు నడిపించారు. సీరియస్గా చెప్పాను తెలుసా, నేను కామెడీగా చెప్తున్నాను కానీ హర్షిత్ చరణ్ కొంచెం సీనియర్ చేస్తున్నారు కదా, నాకు కొంచెం భయం ఉండేది స్టార్ట్. చేస్తున్నారండి మీరు తీసున్నారు అంటే నేను రెండు చాలా తేడా ఉందండి. నేను అదే అంటే డైరెక్షన్ చేయడానికి యాక్టింగ్ చేయడానికి చాలా చేంజ్ ఉంది, తేడా ఉంది యాక్చువల్లీ. అటువైపు మనం వెళ్ళాక చాలా ఇబ్బంది పడుతాం యాక్టింగ్ చేయడం అంటే. అప్పుడు అనిపించిందా డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఇలా ఇబ్బంది పడి ఉంటాను? నేను చాలా ఇబ్బంది పెట్టుంటాను యాక్టర్లు. ఆ తర్వాత రిలీజ్ అయ్యాను నేను. చాలా సీరియస్ గా ఉంటారా? సీరియస్ ఉంటుంది, కామెడీ. బట్ మనకేంటంటే టైం అయిపోతుంది, కంగారుగా ఉంటాం కదా, హడావుడిలో అప్పుడు చేస్తుంటాం. నేను ఏడి కింద చేసా కొన్ని వెబ్ సిరీస్. అవునా? ఐ నో. డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారా? లేదండి అలా ఏమనుకోలే, బట్ ఊరికే సరదాగా తెలిసిన వాళ్ళ ప్రాజెక్ట్స్ కి ఏడి కింద. ఏడి అంటే పెద్ద పనులు పెద్ద బాధ్యతలు ఉండవు కదా, సింపుల్ ఇచ్చిన టాస్క్ చేస్తే సరిపోద్ది. ఐ యూస్ టు డూ దట్ అనమాట. అన్ని ఫీల్డ్స్ లోనూ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. అండ్ జాట్ మా టీం అందరమే, గోపి గారి టీం మేమంతా. సో వశిష్ట ఆదిత్య, వివేక్ గారు, శ్రీకాంత్ నిమ్మగడ్డ అందరమే. గోపి గారి దగ్గర క్రాకు, వీరసింహారెడ్డి, జాట్ వరకు రైటింగ్ టీం అనమాట. సూపర్ అసలు. సో 3 బ్లాక్ బస్టర్లు కొట్టాం. ఈ ఫోటో మంచిగానే వచ్చిందా? ఇది వచ్చింది. ఇంకా అక్కడ నుంచి ఏ ఫోటో మిస్ చేయను లేదు. సేఫ్టీకి నేను అవసరం ఇంకో కెమెరా పెట్టేసుకుంటాను బాస్ దగ్గరికి. ప్యారల్ కూడా ఈ కెమెరా హ్యాండ్ చేయండి బాస్ దగ్గరికి. అంటే లైక్ ఆఫ్ స్క్రీన్ చూడడం వేరు, లైక్ ఆన్ స్క్రీన్ లో మీరు చూసి అభిమానిస్తాం వేరు, డిఫరెంట్ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత మీకు బాగా మంచిగా అనిపించింది ఏంటి, నేర్చుకున్నది ఏంటి? ఏమండి బాస్ గారి దగ్గరికి వెళ్ళాక మంచి సెట్ ఇంకేం ఆలోచించలేదండి. ఆయన చూడాలి, ఆయన మాట్లాడాలి, ఆయన పక్కన నించోవాలి, ఇదే ఉంటది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన జడ్జ్ చేసి కాదు, నేనంటే అవేం ఆలోచించలేదండి ఈ రోజు వరకు. నాకు ఎప్పుడు ఆయన చూసినప్పుడు అలాంటి ఏమీ రావు. ఆయన మనతో మాట్లాడాలి, మన దగ్గర తీసుకో, ఇది ఒక్కటే కోరుకుంటది. అదొక్కటి మాత్రమే చేశాను నేను. బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు సీన్లో ఉన్నప్పుడు 1-2 సార్లు భుజమే చేసి అలా మాట్లాడుతూ ఉన్నారనమాట. అయ్యి ఇంకా అవి చాలా బటర్ఫ్లై మూమెంట్స్. బేసిక్ గా బటర్ఫ్లైస్ అబ్బాయిలకు వస్తాయి, కానీ ఇలా అభిమానాలు ఉన్నప్పుడు అబ్బాయిలకు కూడా వస్తుంటాయి అనమాట. పట్ల స్టమక్ లో బటర్ఫ్లైస్ ఇలా వస్తాయి. అది ఒక తెలియని ఒక భయం ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఫస్ట్ లో భయం ఉందండి, తర్వాత ఆయన కొంచెం బాగానే ఫ్రీగా చేస్తారు. అక్కడ నుంచి ఇంకా భయం పోయిందండి. ఇది ఎప్పుడు ఫోటో? ఎప్పుడు ఫోటోలే, లేటెస్ట్ ఫోటోలే అవి కూడా. అదే దీని వెనకాల కదేంటి అని ఏం లేదండి, మొన్న స్క్రిప్ట్ అంతా లాక్ అయింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ వస్తే సరదాగా ఎలా కలిసి తను చెప్పాను, తను కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, శ్రీను అని. ఇద్దరు సీన్లు కలిసి నెక్స్ట్ వచ్చినది క్రియేట్ చేయబోతున్నాం. సూపర్. శ్రీను స్క్వేర్ ఏం చేస్తారో తర్వాత చూడాలన్నమాట. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అనుకుంటున్నాను. గోపి గారు
లైక్ బిగ్ బ్రదర్ లేదు ఇంకెప్పుడు బిగ్ బ్రదర్ లైక్ అన్ని చూసుకుంటారా ఆయనతో ఇదేంటి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏమన్నా డిస్కషన్ ఎక్కడ జరుగుతుంటాయండి మీ డిస్కషన్స్? ఎక్కడికైనా అలా బయటకు వెళ్తామండి, వెళ్ళి కొద్ది రోజులు అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో స్క్రిప్ట్ అంతా ఫైనల్ చేయడానికి వెళ్ళేసి వస్తాం. ఇది ఆబ్వియస్లీ తెలిసిపోతుంది ఫోటో చూస్తుంటే. వీరసింహారెడ్డి సక్సెస్ తర్వాత బాలయ్య గారి చేతుల మీదుగా జై బాలయ్య. అవును, జై జై బాలయ్య. ఇది దా మ్యాటర్ అసలు. ఇది అసలైన ఫోటో. విశ్వాంబరకు సంబంధించిన చెప్పబోయే ఫోటో. చెప్పండి ఏమన్నా విశ్వాంబర. ఇంకో మా మామ సిస్టర్, మళ్ళీ మీరు మామ డార్లింగ్ అంటారు. నేనేమన్నా విశ్వాంబర గురించి ఏమన్నా చెప్పండి. విశ్వాంబర గురించి ఏదైనా చిన్న లీక్ డైలాగ్ లీకే ఏదో ఒకటి. లేదు వెరీ సూన్ నాకు తెలిసి అనౌన్స్ చేసేస్తాను డేట్. ఇది లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మరి అంటే అది ఒక్కటే నా దగ్గర ఉన్న మెయిన్ మిగతా నేను ఎలా చెప్తాను చెప్పండి మీరు మరండి. చెప్పాలి కదా ఏదో ఒకటి. అంటే సినిమా గురించి అంటే సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ సినిమా, అందులో డిస్కషన్ లేవు. సినిమా చాలా బాగా వచ్చింది, మొన్న రీసెంట్గా కూడా చూసావు. దిస్ నోట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్ అండి విశ్వాంబర గురించి. యాక్చువల్లీ జెన్యూన్ ఫీల్ చెప్తున్నాను, నేనేమి బ్లఫ్ చేయట్లేదు. యాక్చువల్ టీజర్ గ్లిమ్స్ వచ్చినప్పుడు పీపుల్ వేర్ నాట్ హ్యాపీ విత్ దట్ గ్లిమ్స్. అది ఆల్రెడీ మీ దాకా కూడా నోటీస్ రావడం, తర్వాత దాని గురించి విఎఫ్ఎక్స్ గురించి చాలా కేర్ తీసుకోవడం జరిగింది. అలాంటి ఇంపాక్ట్స్ వచ్చినప్పుడు హౌ విల్ బి ద డిస్కషన్స్ ఎలా ఉంటాయి? అంటే విశ్వాంబర గ్లిమ్స్ చూసినప్పుడు విఎఫ్ఎక్స్ సరిగ్గా లేవని, కొన్ని సీరియల్ టైప్ ఆఫ్ ఉన్నాయని, ఈ టైప్ ఆఫ్ కమెంట్స్ వచ్చినాయి. మేము అందరం చూసాము, విన్నాము. సో ఇలాంటివి వచ్చినప్పుడు హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? యాక్చువల్ జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి అని ఒక థాట్ ఉండేనా ఏంటి? అంటే నేను అదే అంటున్నానండి, కొంచెం నిజంగానే అది వచ్చింది. అది రావడం వల్ల ఏమైందంటే ఓకే మనం ఇంకా బెటర్ చేయాలని ఇప్పుడు డైరెక్టర్ ఫస్ట్ నుంచి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఓకే ఇది బెటర్ ఏమో అంటే ఓవరాల్ థింగ్లో మీకు చూడండి సీన్ గురించి కానీ చిరంజీవి గారి లుక్ గురించి కానీ అలాంటి ఏమీ రాలేదు. ఓన్లీ మీకు సీజీ వర్క్ విఎఫ్ఎక్స్ దాని మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఓకే అర్థమై ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు డైరెక్టర్ అంతా ఏమో ఆలోచిస్తారు కదా, ఓకే నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటి, ఓకే నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారు. దాని నుంచి నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇప్పుడు అది కరెక్ట్ చేసి ఈసారి డెఫినెట్గా దాన్ని మించే వస్తుంది. సూపర్. అసలు అంటే ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు అని అంటున్నారు. 100% ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకవేళ ఎవరన్నా తక్కువగా అనుకున్నా కూడా గ్యారంటీగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది తప్ప తక్కువ అయితే ఉండవు. సో కమింగ్ సూన్ డేట్ చెప్తారంటారు? వెరీ సూన్ నాకు తెలిసి చెప్పేస్తారు. మీకు తెలిసింది కదా, చెప్పొచ్చు కదా. నాకు తెలియదు, నేను చెప్పనండి. అమ్మా కవి గారు, మీలో ఉన్న కవి గారు బయటకు వస్తున్నారు.